ఇప్పుడు మొదలు పెట్టుకుందాం దేవుని వాక్య భాగాల్లో. నేను చెప్పిన వాక్య భాగాన్ని నేను మళ్ళా కంటిన్యూ చేస్తున్నాను. అది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, అంటే నిన్నటి భాగాన్ని మళ్ళీ దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నాను అనమాట, కొనసాగిస్తున్నాను నిన్నటి వాక్యాన్ని. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను వచ్చే నిరీక్షణ బట్టి అస్యపడుచున్నాం. ప్రార్థించుకుందాం. తండ్రి, తెలియని మరుగైన సంగతులు, నూతనమైన సంగతులు ఆత్మకు భయపరుస్తాను. నీ సరస్వత్యంలోనికి ఆత్మ నడిపిస్తానని వాగ్దానం చేశావు. ఈ వాగ్దానం నెరవేర్చండి. ఎందుకంటే మనుషులు ఒట్టివారు ప్రభా, హృదయంలో ఏమీ లేదు తండ్రి, కానీ నీ ఆత్మ యొక్క అభిషేకంలో సరస్వత్యం నిలబడి ఉంది ప్రభా. నీ యొక్క రక్తంలో దాచిపడిన నీ ఆత్మాభిషేకం అది చాలా పరిపూర్ణతను అందించేదని సెలవించవుతుంది. ఈ చిన్న పత్రం వలన అపవిత్రతన్న నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో ప్రభు కరిగిపోయింది ప్రభా, కరిగిపోయింది. నీ పరిశుద్ధ రక్తం అటువంటిది. అందరూ నీ ఆత్మాభిషేకం ప్రత్యక్షత చాలా ఉన్నతమైంది ప్రభా. ఎంతమంది వింటున్నారో వారి ధన్యులు, ఎంతమంది వాక్యాన్ని హృదయంలో పెట్టుకున్నారో వారి ధన్యులు. వారి సేవా జీవితాన్ని భద్రపరచు ప్రభా. నీ మీద ప్రేమ చేత మాత్రమే ఈ పనిని కొనసాగిస్తున్నాను తప్ప నన్ను నేను చూసుకొని చేయడానికి నాకు ఏమీ కూడా లేదు తండ్రి. ప్రభా, నీ ఆశీర్వాదములకు పాత్రలుగా మమ్మల్ని చేయమని, నీ బిడ్డలందరినీ చేయమని యేసునామములో స్తుతించి పెట్టుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్య భాగాల్లో మీకు చెప్పగలిగేది నేను, దేవుడు నిన్న ఎలా నడిపించాడో అదే రీతిగా అంతకంటే ఎక్కువగా ఈ దినం కూడా ప్రభు నడిపిస్తుందని తెలుస్తున్నాను. నిన్నటి వాక్య భాగాల్లో జీవప్రదమైన నీతి అనే విషయం గురించి మాట్లాడాను. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటి, నీతి ద్వారా కృప అనేది 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఆ కృపను గురించి 5వ అధ్యాయంలో మొదటి భాగంలోనే రాయబడి ఏంటంటే, విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశం గలవారమై, విశ్వాసం ద్వారా ఈ కృప యందు ప్రవేశం గలవారమై అని రాయబడి ఉంది. విశ్వాసం అనేది ఒక కేంద్ర బిందువు. అది విశ్వాసం అనేది ఒక కేంద్రం అంటే దానిలో నుంచి ఈ ఈవులన్నీ వస్తాయి. విశ్వాసం అనేది ఒక కేంద్ర బిందువు. అది శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తన కార్యం సంభవించడం వలన, ఆయన కొనసాగించడం వలన, ఆ విశ్వాసం యొక్క క్రియలో మనం విశ్వాసం నమ్మిక ఉంచడం వలన, ఇంకా అర్థం ఏంటంటే చెప్పాలంటే, నమ్మిక ఉంచడం వలన మనకి ఆత్మలో మనకు తెలియనటువంటిది ఒక కొత్త మార్పు, ఒక నూతనమైన జీవం ఆత్మ కలిగింది. ఆయన విశ్వాసం ఉంచడం వలన మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాం అని చెప్పబడింది. ఆయన విశ్వాసం ఉంచడం వలన నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అని చెప్పబడింది. ఆయన విశ్వాసం ఉంచడం వలన అత్యధికమైన కృపలోనికి మీరు ప్రవేశించబడుతున్నారు అని చెప్పబడింది 5వ అధ్యాయంలో. ఆయన విశ్వాసం ఉంచడం వలన జ్ఞానంలోనికి తీసుకురాబడుతున్నారు అని చెప్పబడింది వాక్యం. ఆ కృప అనేది, జ్ఞానం అనేది, ప్రేమ అనేది, ఇవన్నీ కూడా దేవునికి గుణగణాలు. పరిశుద్ధాత్మ దేవునికి గుణగణాలు, తండ్రి అయిన దేవుని గుణగణాలు, క్రీస్తు యొక్క గుణగణాలు, లక్షణాలవి. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మానవ హృదయంలోనికి ఆయన వెల చెల్లించిన స్థానాల్లో ఇవి మొలుస్తూ వచ్చాయి, ప్రకాశిస్తూ వచ్చాయి అనమాట. అర్థం, అవి ప్రకాశిస్తూ వచ్చాయి మానవ హృదయంలోనికి. దేవుని యొక్క వాక్య భాగాల్లో చూసినట్లయితే, ఉన్నతమైన ప్రభు, ఘనమైన దేవుడు ఆయన చెప్పబడిన వాక్య భాగాలు, ఈ యొక్క వాక్య భాగాల్లో ఆయన గుణగణాలలో ఎంతో ప్రకాశిస్తూ ఉంటుంది. దాంట్లో ఆయన గుణగణాలలో ఆత్మ వికసింపు. ఒక వ్యక్తి పాపైన మానవుడు పరిశుద్ధుడిగా చేయడం తర్వాత ఆయన గుణగణాలు హృదయంలో ప్రకాశిస్తుంటున్నప్పుడు ఆయన మైమరుపు, నీతి మైమరుపు ఆత్మ తొడగబడింది. నీతి మైమరుపు అనేది పత్రిక 6వ అధ్యాయంలో నీతి మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానం స్వార్థమైన సిద్ధ మనసును దేవుడు తొడుక్కొని అని రాయబడింది. దానిపైన మీరు అపారతంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంకవచములు ధరించుకునండి, నీదేను మైమరుపు తొడుక్కునండి. నీదేనే మైమరుపు, అది పరిశుద్ధ జీవితంలో లభించేది నీదేను మైమరుపు. నేను వాక్య భాగంలో ఆయన శిలువ కార్యంలో 3 విషయాలు స్పష్టంగా మీతో చెప్పాను. కానీ ఒక విషయం మీతో మాట్లాడాను. ఏంటంటే జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చిపట్టడం. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్ అనే 3 విషయాలు శిలువ యొక్క సత్యాల్లో, శిలువ యొక్క ప్రేమలో, శిలువ యొక్క త్యాగంలో, ఆయన చెల్లించిన కలవరి యొక్క రక్తంలో, ఈ 3 దాంట్లో ఇమిడి ఉన్నాయి.
దాంట్లో జస్టిఫికేషన్ అనే ఒక పదాన్ని నేను వివరించాను. అంటే ఒక వ్యక్తి నీతివంతులుగా చేర్చబడటం అనేది దాంట్లో వివరించాను. రెండవదిగా పరిశుద్ధపరచబడటం అనేది ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఎన్నిసార్లు చెప్పినా ఒకసారి చెప్పింది ఒకసారి చెప్పలేదు. ఏ సమయానికి ఆ సమయం దేవుడు అనుగ్రహించే స్థానాన్ని మీ మధ్యలో చెప్తున్నానే కానీ మరొక విధంగా ఈ విషయాలు నేను మీతో చెప్పడం లేదు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని వాక్య భాగాల్లో చూసినట్లయితే పరిశుద్ధపరచబడటం ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడటం అనేది చాలా ప్రాముఖ్యత. మనం యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించినటువంటి స్థానం ఒకటైతే అందులో పరిశుద్ధ స్థానాన్ని ఆత్మ స్వతంత్రించుకోవటం మరొకటి. రెండోది, ఎందుకంటే మానవ జీవితం అనేది పాపం యొక్క కణాలతో కట్టబడినటువంటిది. మానవ జీవితం, మానవ హృదయం, మానవ శరీరం. అందులో పరిశుద్ధాత్మ యొక్క నిలయం అనేది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 పరిశుద్ధాత్మకు నిలయం స్థానం అనేది. అది స్పర్శ ఒక వ్యక్తి అనుభవించింది. అది అనుభవించకుండా ఏ వ్యక్తి కూడా వాక్యం చెప్పలేరు. ఆత్మలో పరిశుద్ధాత్మని స్పర్శ లేకుండా ఏ వ్యక్తి వాక్యాన్ని వివరించడం సాధ్యపరచబడదు. పరిశుద్ధపరచబడ్డు ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడేది దేవునికి మహిమ ఆత్మలో ప్రకాశిస్తుంది అనే సత్యం నేను గ్రహించగలిగాను. పరిశుద్ధపరచబడ్డం ఒక వ్యక్తి జీవితంలో ఎన్నో విషయాల్లో పరిశుద్ధపరచబడ్డం, మన తలంపుల్లో, మన ఆలోచనల్లో ఎన్నో విషయాలు అన్ని చెప్పలేనవన్నీ కూడా. అటువంటి జీవిత విధానం ఎలా ఉండాలంటే ఒక పరిశుద్ధుడు పసిబిడ్డ లాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. పసిబిడ్డ లాంటి హృదయం అంటే కల్లా కప్పడం లేని హృదయం. అందులో పరిశుద్ధి మీద ప్రేమ తప్పితే మరొకటి లేని విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వాక్య భాగంలో మరియు ఈ ద్వారా మనము విశ్వాసం వలన ఏ కృపలోనికి ప్రవేశిస్తుంటామంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తుంటాడు, క్రీస్తు యేసునందు కృప చేత నువ్వు బలవంతుడకు, నీవు మృతులలోనే లేచిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుని, ఆయన మృతులలోనే లేచాడు ప్రభు, ఆయన జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యేసు కృప యందు నువ్వు బలవంతుడు అంటాడు. అంటావు తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడి ఉంది. నువ్వు బలవంతుడు మృతులలో లేచిన ప్రభు, ఆ శక్తి, పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క మహిమ, జ్ఞానం, పునరుత్థానం యొక్క జీవం. 4 విషయాలు చెప్పాను. 4 విషయాలు ఏంటంటే మరణంతో సమాన అనుభవంలో, క్రీస్తు యేసు యొక్క మరణంతో సమాన అనుభవంలో ఈ 4 విషయాలు ఒక విశ్వాస జీవితంలో ఖచ్చితంగా కనబడాలి. 4 చెప్పాను, మరి మీరు రాసుకోండి. పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క జ్ఞానం, పునరుత్థానం యొక్క మహిమ. ఈ 4 విషయాలు 4 పాయింట్స్ ధ్యానించినట్లయితే ఒక పెద్ద వాక్య భాగాన్ని మీరు సిద్ధం చేసుకోగలరు. ఏంటి పునరుత్థానం యొక్క జ్ఞానం, పునరుత్థానం యొక్క మహిమ అంటే ఏంటి? ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువులో, మృతులలో లేచిన యేసుక్రీస్తు ప్రభువులో ఈ ఆత్మకు అనుగ్రహించబడినటువంటి సత్యాలు అవి. పునరుత్థానం యొక్క జ్ఞానం అనేది ఆ జ్ఞానం అనేది సామాన్యమైన జ్ఞానం కాదు. ఆ విషయం చెప్పాను. ఈ 4 విషయాలు కూడా మధ్యలో చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు ఆ విషయం నేను సబ్జెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ 4 విషయాలు వాక్యం చెప్పడం కనీసం ఒక్కొక్క పాయింట్ దాంట్లో మీకు చెప్తాను. దీంట్లో ఆయన ద్వారా విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశిస్తున్నారు. కృప అనేది బైబిల్ గ్రంథంలో ఈ బైబిల్ గ్రంథం కృప ఐశ్వర్యంతో ఈ బైబిల్ గ్రంథం నిర్మితమైంది. మహిమ యొక్క కణాలతో ఎలా నిర్మితమైందో కృప యొక్క అత్యున్నతమైన కృపతో ఈ బైబిల్ గ్రంథం పొదగబడింది. ఈ బైబిల్ గ్రంథం కృప అనేది ఈ బైబిల్ గ్రంథంలో దాచిపడింది. ఆది కాండం నుంచి అనాది కాండం నుంచి బయలుపరచబడింది కృప. ఆది కాండం నుంచి ప్రేమ ఎలా బయలుపరచబడిందో కృప కూడా అలా బయలుపరచబడింది. పరిశుద్ధ సాన్నిధ్యం అనేది ఆది కాండం నుంచి కూడా బయలుపరచబడింది. ఆయన లోకం పుట్టక మునుపు, లోకం పుట్టించక మునుపు, జగదుత్పత్తికి ముందుగానే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో లేదా 2వ అధ్యాయంలో జగదుత్పత్తికి ముందుగానే, నేను త్వరగా చెప్పినా సరే కొంచెం మీరు అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అవ్వాలని, జగదుత్పత్తికి ముందుగానే ఆయన ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. భూమికి పునాది వేయబడక ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, భూమికి పునాది వేయబడక ముందు అంటే ఆ ప్రేమని కనపరిచాడండి మానవునిలా. ఆయన ప్రేమను కనపరచకపోతే ఈ భూలోకం ధ్వంసమైపోయేది. ఇప్పుడు మానవుని యొక్క పాపం యొక్క స్వభావం ఈ భూమి మీద ఎలాగా విస్తరిస్తుందో ఒకసారి యోచించండి. ఎలా ఉందో పసిబిడ్డలు లాంటి హృదయం అన్నాడు ప్రభువు. కానీ ఇప్పుడు పసిబిడ్డలు లాంటి పిల్లలు, 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు కూడా తీవ్రమైనటువంటి పాపంతో నిలబడి ఉన్నట్టు నేను చూడగలిగాను. కారణం దాని యొక్క మార్గాలు గృహంలోనే ఉన్నాయి. గృహంలో నుంచి పసిబిడ్డలు, ఉక్కు పచ్చలాంటి పసిబిడ్డలు కూడా
ఈ పాపం యొక్క నైజానికి బలైపోతున్నటువంటి స్థితిలో ఉన్నారు. కారణం తల్లిదండ్రుల నుంచి సక్రమించినటువంటి ఆ స్థానాలు విడే జీవితాల్లో ముద్ర వేస్తుంది. పరిశుద్ధ రక్తం చేత ముద్ర వేయబడవలసిన మన బిడ్డలు ఈ పాపం యొక్క ముద్రతో ముద్ర వేయబడి ఇప్పుడు లోకంలో భ్రష్టులుగా తిరుగుతున్నారు, భ్రష్టులుగా జీవిస్తున్నారు. అటు లోకానికి, అటు గవర్నమెంట్ కి, సమాజానికి వ్యతిరేకమైనటువంటి శక్తులు వాళ్ళలో ప్రవేశించి ఈ పాప నైజం అది గృహంలోనే ప్రారంభమైన విషయాన్ని చెప్పడానికి నేను ఎంతో బాధపడుతున్నాను. చాలా ఆలోచించాను నేటి పిల్లల యొక్క జీవితాల గురించి. తల్లిదండ్రులు ఎంత అడ్డుపడాలో అనేది ఈ సబ్జెక్ట్ వేయకపోతుంది కాబట్టి దీనికి ప్రోత్సహించలేదు. తర్వాత వాక్య భాగంలో చూసినట్లయితే ఆయన విశ్వాసం కేంద్రం అని చెప్పాను, పరిపూర్ణమైంది అని చెప్పాను. విశ్వాసంలో అదొక బలమైనటువంటి స్థానం. విశ్వాసం అనేది మనం చదువుకున్నప్పుడు జామెట్రీలో మనకు అర్థమవుతుంది. కేంద్ర బిందు, దాని నుంచి ఎన్నో పాయింట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కేంద్ర బిందు విశ్వాసం అనేది అని బైబిల్ గ్రంథంలో చెప్తున్నా మీకు నేను. అది జామెట్రీలో మనకు అర్థమవుతుంది చదువుకున్న వాళ్ళకి, ఎలా కేంద్ర బిందు అంటే అనేది. ఎక్కడికి వచ్చినా ఒక వ్యక్తి అక్కడికి కేంద్ర బిందు దగ్గర రావాల్సిందే, విశ్వాసం దగ్గరికి రావాల్సిందే, క్రీస్తు నమ్మిక ఉంచాల్సిందే, విశ్వాసం ద్వారా జ్ఞానం పొందాల్సిందే. ఈ జ్ఞానం ఒమ్నిసైడ్ ప్రభు దగ్గరికి వచ్చిన జ్ఞానం అని పలుమార్లు చెప్పాను నేను. విశ్వాస విషయంలో నమ్మకస్తుగా జీవించాలి. విశ్వాస విషయంలో ప్రభు ఏమని ఉపయోగించాడో వాటిలో ఒక వ్యక్తి నమ్మకత్వాన్ని కలిగి ఉండవలసిన విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. ఆ విశ్వాసం అనేది పరలోక మహిమలో నుంచి తన కుమారుణ్ణి రక్తపు దారాల్లో ఈ లోకంలో పంపడానికి ఆయన మానవ శరీరాన్ని ధరించవలసింది. విశ్వాసం క్రీస్తు యొక్క మరణంలో నిలబడింది. ఆ మరణంలో నిలబడినట్టు క్రీస్తు యొక్క స్థానాన్ని, ఆ రక్తపు స్థానాన్ని ఒక వ్యక్తి అంగీకరించినప్పుడు అందులో విశ్వాసం యొక్క క్రియ ఆత్మలో ప్రారంభించబడుతుంది. అది ఆత్మలో ప్రారంభించబడకుండా ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్ ఎవరికి కూడా రావు. మీకు కాదు, నాకు కాదు, మరి ఎవరికి రావు. ఈ విశ్వాసం జ్ఞానమునందు, లేకపోతే విశ్వాసమునందు కృప, తర్వాత విశ్వాసమునందు దేవుని యొక్క ప్రేమ, విశ్వాసమునందు దేవుని నీతి. నేను ఇప్పుడు దేవుని నీతి గురించి మాట్లాడుతున్నా. ఈ 4 పాయింట్స్ మీద మాట్లాడుతున్నాను. దేవుని నీతి అనే విషయం గురించి మీతో మాట్లాడుతున్నా. నేను వాక్య భాగాల్లో నీతి ఎంతవరకు వెళ్ళిందంటే, పరిశుద్ధుని యొక్క నీతి షారోన్ లోయల్లో అని చెప్పాను. షారోన్ లోయల్లో సుగంధానికి మొగ్గలు వేసిందండి. షారోన్ లోయలు ఉరికి లోయల్లో కనబడుతున్నాయి, కానీ షారోన్ లోయల్లో ప్రకృతి సౌందర్యం ఎక్కడ లేని సౌందర్యం షారోన్ లోయల్లో. ఎక్కినటువంటి ఆ కొండ హోరేబు కొండ, అది హోరేబు కొండన్నా ఏంటి, మోషే ఎక్కిన కొండ సినాయి కొండన్నా అన్ని కూడా ఒకటే. ఆ కొండ, ఆ పర్వతానికి 50 అడుగుల కింద భాగంలో ఉన్నటువంటి ఒకసారి చెప్పారు. ఈ యొక్క లోయలు షారోన్ లోయలు 50 అడుగుల కింద భాగంలో అవి దాచిపెట్టబడింది. నేను చెప్పగలిగేది ఏంటంటే, ఆ షారోన్ లోయలో సంచరిస్తే ఆ కొండ పర్వతాన్ని ఎక్కుతాం. ఆ షారోన్ లోయలోనే సంచరిస్తే రూపాంతర కొండ ఎక్కుతాం. ఆ షారోన్ లోయల్లో నువ్వు సంచరిస్తే ఒలివల కొండ ఎక్కుతాం. ఏంటి ఆ షారోన్ లోయలు? దేవుని నీతి కృమరించబడినటువంటి షారోన్ లోయలు. దాంట్లో బైబిల్ గ్రంథంలో పరమగీత 4 అధ్యాయాలు. అది జల ప్రవాహాలకి పుట్టిక, అది సుగంధాలకి పుట్టిక, అది ఎన్నో ఫలవృక్షాలకి పుట్టిక. అది అందులో పరిమళ తైలం ఉంది, దాంట్లో సుగంధం ఉంది. దాంట్లో ఆ కొండలు సుగంధంతో నింపడిన కొండలు ఉన్నాయి. దాంట్లో అన్ని ఉన్నాయి. దాంట్లో ఆ పరిమళం ఆ షారోన్ లోయలోనికి అందుకు లేక అందదు. షారోన్ లోయ అదేదో శృంగారమైన ఏంటి వనం అనుకుంటున్నారు. దాంట్లో శృంగారమైన వనం అని చెప్పినా సరే క్రీస్తుతో ఆ యొక్క ప్రేమాభి అర్థం కావట్లేదు. ఆ ప్రేమతో ఏకమైనటువంటి అనుబంధం, ప్రేమానుబంధం దాంట్లో ఈ ఆత్మకు లభిస్తాయి. అంటే దేవునితో సహచర్య, పరిశుద్ధాత్మ దేవునితో సహచర్య, అందులో ఏకమైన అనుభవం, క్రీస్తుని ప్రేమించే విధానం. నీ కన్నీటితో అదేంటి వేతని మరియా ఆ పదాలు ఎలా కలిగిందో ప్రభుని కన్నీటితో, పునరుత్థాన మహిమను ఎలా పొందగలిగిందో, అందులో పునరుత్థానం యొక్క జీవాన్ని ఎలా పొందిందో వేతని మరియా సరిపోయిన తన సహోదరుడు పక్కన అదేంటి తిరిగి లేచినప్పుడు ఆ పునరుత్థాన మహిమను చూపించినప్పుడు ఎలా కన్నీళ్లతో ఆయన పాదాలు అభిషేకించిందో అటువంటి కన్నీళ్లు ఆ వనంలో ఉన్నాయండి. అప్పుడు బురద నీళ్ళు కనబడలేదు. అప్పుడు దాంట్లో ఏదో చెడు వాతావరణం కనబడలేదు, చెడు వాతావరణం లేదు. కానీ బురద నీళ్లు ఆ నీళ్లు కనబడలేదు. కానీ నీ కన్నీళ్లు ప్రభుతో ఏకమై
ఆ షారోన్ లోయను కప్పేసేయండి. షారోన్ లోయను కప్పేసేయండి. నీ ఆత్మ లభించింది సుగంధం, నీ ఆత్మకు లభించింది పరిమళ తైలం. చదవండి దాంట్లో 8 అధ్యాయాలు 4 అధ్యాయాలు ఎలా ఉన్నాయో. ప్రభు అంటున్నాడు, ఆయన నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ప్రేమింత మధురం అంటే ద్రాక్షారసం కంటే నీ ప్రేమంత మధురం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీ ప్రేమంత మధురం. సంగమా, అటువంటి ప్రేమతో ప్రభుని కలవగలవా? ఆత్మలో అటువంటి ప్రేమతో ప్రభుని స్పందించగలవా? నీ ఆత్మతో ప్రభు ప్రేమించిన ఆ ప్రేమకి నీ ఆత్మ ఏకం కాగలదా? పరవశం చెందగలదా? అటువంటి దినాలు నీ జీవితంలో ఉన్నాయా? అటువంటి రాత్రులు దేవుని సన్నిధిలో ఉన్నాయా? అటువంటి అనుభవం హృదయం లేకపోతే బైబిల్ గ్రంథం యొక్క అతి లోతైన భాగాలు ఆత్మకందం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. బైబిల్ గ్రంథంలో అతి లోతైన భాగాలు ఆత్మకందం అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతున్నాను. 4వ అధ్యాయంలో రాయబడి ఉంది, జల ప్రవాహాల కోపాలు, జలధారలు అందరూ ఉన్నాయండి. ఎక్కడున్నాయి అంటే షారోన్ లోయలో ఉన్నాయి. దానిలో దాచిన చెక్క, లవంగాలు, దాచిన చెక్క, దీంటి అచ్చజడామాంసి, తర్వాత సుగంధ ద్రవ్యాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయండి. అవి ఎక్కడ ఉన్నాయంటే నీ ఆత్మలో నీతి అనే స్థానాలు కప్పబడినప్పుడు, నీతి అనే స్థానాలు పదగబడినప్పుడు, నీతి అని మహిమలకు పదగబడినప్పుడు, క్రీస్తు ప్రభు యొక్క నీతిలో నీ ఆత్మ ఆనందిస్తున్నప్పుడు, నీతి సూర్యుడైన క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క ఒక దర్శనం నీ ఆత్మ లభించినప్పుడు, ఆ ప్రకాశ ఆత్మ లభించినప్పుడు, సియోను అనే ప్రభు నేను పిలిచిన అనుభవాలు పరిపూర్ణమైన క్రీస్తులోకి, సియోను ఉన్నతమైన శిఖరంలోనికి ఏషియా 30 అధ్యాయాలు రాయబడినటువంటి దాంట్లో ఆ సియోనులో నీతి న్యాయాలు ఎలా ఉన్నాయో, నీతి న్యాయాలతో ఎలా నింపుతాడో అలా నిన్ను నింపినప్పుడు ఇది అర్థమవుతుంది. నీతి న్యాయాలు, ఒక వ్యక్తిలో నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి అన్నారు. మరొక మార్పు, ఏ చిన్న అవినీతి హృదయంలో ఉన్నా ఆయన సింహాసనాన్ని కోల్పోతాం. ఏ చిన్న అవినీతి ఉన్నా, దాంట్లో యథార్థత లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, నీతిని కోల్పోయినా, ప్రేమను కోల్పోయినా, నీ జీవితంలో చాలాసార్లు మనకు వచ్చే శ్రమానుభవం అందిస్తుంది. ఏమనిపిస్తుంది, అబ్బా ఈ పరిచయం ఏంటి, ఈ పరిచయం ఎలా చేస్తాను, నీ గుండెలు బాధకుంటూ ఏడుస్తావు అసలు దేవుని. అలా ఏడ్చిన వ్యక్తిని దేవుడు అలా విడిచిపెట్టడండి, ఎట్టి పరిస్థితులు విడిచిపెట్టడు. ఆయన తన సుగంధాభిషేకం ధైర్యంతో నీ ఆత్మను అభిషేకించినప్పుడు అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మని చేత నీ ఆత్మని అభిషేకించినప్పుడు, అభిషేకం అనేది తల మీద కృపరించే దానిలో రాదు, కానీ క్రీస్తు యేసు యొక్క రక్తం యొక్క పొందికలో ఈ ఆత్మ యొక్క అభిషేకం దాంట్లో ఉంచుకుంటాం. ఇలా ఏకమైనప్పుడు పాత నిబంధనలో ఉన్న అభిషేక తైలం, సుగంధాభిషేక తైలం, పరిమళ తైలం, సుగంధ పరిమళం ఎన్నోన్నాయో 5 రకాలైనటువంటివి జకర్యా గ్రంథంలో ఉన్నటువంటిది అది సువర్ణాభిషేక తైలం జకర్యా గ్రంథంలో ఉంది. ఇవన్నీ కూడా ఒక పరిశుద్ధాత్మ దేవుల్లో పొందుపరచబడి పరిశుద్ధ రక్తం నీళ్ళు ఏకమయ్యే కొలది, నీ హృదయస్థానం ఏకమయ్యే కొలది ఈ యొక్క ఆత్మాభిషేకం నీ హృదయం ఏకమైనప్పుడు ఈ బైబిల్ గ్రంథంలో దాచబడిన సత్యాలు నీ ఆత్మకు తెలియపరచబడతాయండి. తెలియపరచు అనుకోవచ్చు. మాకు అన్ని తెలుసు అన్నారంటే ఎవరన్నా, వాళ్ళకి ఏమి కూడా తెలియదు అనమాట. మాకు అన్ని తెలుసు అంటే ఒక విషయం మీతో మాట్లాడుతున్నాను, సిలువ అనేది ఒక కోణం కాదు, ఒకే కోణం గుండా వెళ్ళగలిగిస్తాను. సిలువ అనేది భూపురాల మధ్యలో నిలబడిన సిలువ అనేది దైవ కుమారుని యొక్క దైవత్వం ఉంది, దైవ కుమారుని యొక్క మానవత్వం ఉంది, దైవ కుమారుని యొక్క మహిమ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఆయన ఏమై ఉన్నాడు అనేది సత్యాలు దాంట్లో ఉన్నాయి. అంత మాత్రం కాకుండా ఆ కోణాలు వెదచండి, మహిమను వెదచండి, దైవత్వాన్ని వెదచండి, క్రీస్తు మానవ రూపంలో ఉన్నటువంటి సత్యాలు వెదచబడ్డాయి, పరలోక మహిమ వెదచండి. ఆ కోణాల్లో ప్రతి కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు నిలబడి ఉన్నాడు, ఆత్మ నిలబడి ఉంది. ప్రతి కోణంలో క్రీస్తు యేసు రక్తం నిలబడింది. అది మధ్యవర్తిత్వం అనుభవించింది. సర్వసంపూర్ణత అందనిస్తుందని ఫిలిప్పీ 1:19 సర్వసంపూర్ణత అందనిస్తుంది. పరలోకం యొక్క తేజో మహిమ ఈ భూలోకం యొక్క స్థానాన్ని నాశనం చేయడానికి పరలోకం యొక్క మహిమ కలిగిన స్వరూపం దైవ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంది, సర్వనాశనం చేస్తుంది అనమాట. ఈ లోక సంబంధమైన కార్యాలని చీకటి కార్యాన్ని నాశనం చేస్తుంది. అది ఆ కోణంలో నీ ఆత్మ వెళ్ళటానికి ఆ శిలువ సంపూర్ణతలో నువ్వు నిలబడి ఉంటే ఇది అర్థమవుతుంది. శిలువ పరిపూర్ణమైనటువంటి శిలువ యొక్క కార్యం దైవ కుమారుడు అందులో శిలువ పెట్టిన స్థానం బైబిల్ గ్రంథం ఆది కాండం నుండి చెప్తుంది. ఆదాము దగ్గర నుంచి చెప్తుంది గొర్రె పిల్లని వధించినప్పుడు వారికి వస్త్రాలు ధరింపజేసినప్పుడు, ఆది కాండం నుంచి ఆదాము వాగ్దానం చేసినప్పుడు
అది నుంచి సిలువ వేయబడే క్రీస్తు అనే సత్యం అది నుంచి కూడా చెప్పబడిందండి. అది సర్వ సంపూర్ణత దేవుడు. ఆ సిలువ యొక్క కోణాలు ఎన్ని కోణాలు ఉన్నాయో ఒక్కడు కూడా నేను చెప్పడానికి సాధ్యపరచబడదు. నాకు తెలుస్తుంది చీమ తలకాయ తెలుస్తుంది, ఒక చీమ తలకాయ అంత నాకు తెలిసింది. అంతకంటే నాకు ఏమీ తెలియదు, అంతకంటే నేనే గొప్పదనుకో. అందులో ప్రవేశించినప్పుడు ఆ తేజోమయంలో నీ ఆత్మ ప్రకాశించడం, నీ బాధని నీ దుఃఖాన్ని మర్చిపోయేటట్టు చేయటం, నువ్వు పడే శ్రమని మర్చిపోయేటట్టు చేయటం, నువ్వు ఈ లోకంలో జీవించిన విధానంలో అనేకమైన వాటిని విడిపించడం. ఎంతో మంది తోలనడినా సరే, పరిచర్యలు తోలనడినా, నిన్ను తోలనడినా సరే, వాటన్నింటి విస్మరించి ఆ సేవలు సాగిపోవటం. దేనిని ఆశించగా ఈ లోక సంబంధమైన వాటిలో, దేనిని ఆశించగా ఈ లోక సంబంధమైన వాటిలో, డబ్బును ఆశించగా, పరమతిని ఆశించకుండా, ఈ లోక సంబంధమైన ఘనతను ఆశించకుండా ఒక వ్యక్తి సేవా జీవితంలో సాగిపోవటానికి ఆ శిలువలో నువ్వు ఏకమైతేనే కానీ ఈ యొక్క దర్శింపని ఆత్మ కదస్సుమా అనుకోవచ్చు. నాకు అన్ని తెలిసింది. ఏ వ్యక్తి అయితే నాకు అన్ని తెలుసు అనుకున్నారో ఆ వ్యక్తికి ఏమి కూడా తెలియదు అనే విషయాన్ని నేను మీ మధ్యలో చెప్తూ ఉంటాను. తర్వాత వాక్య భాగాల్లో ఇప్పుడు చదివిన వాక్య భాగం, ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలోనికి ప్రవేశం గల వారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ, దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ, ఈ కృపలో ప్రవేశించిన వ్యక్తి దేవుని యొక్క మహిమను గురించి ఆయన ఏంటి అనే సత్యం, అందులో జ్ఞానం ఉంది, అందులో సైన్స్ ఉంది, అందులో ఆత్మ రివల్యూషన్ ఉంది. ఆయన మహిమలో ఆత్మ యొక్క రివల్యూషన్ ఉంది, ఆత్మ యొక్క పరిపూర్ణత ఉంది, ఆత్మలో సంపూర్ణమైన స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఆయన మహిమలో నీ హృదయం, మానవ హృదయం, పతనమైన నీ హృదయం, మట్టితో నీ హృదయం, ఆ మట్టి కణాలు ప్రకాశించడం, ఆ మట్టి కణాలు మహిమనందు కూడా నువ్వు చూస్తావు ఆ సమయంలో. లేకపోతే వాక్యం ఎక్కడి నుంచి చెప్పగలం? జనరేషన్స్ అంతరించిన ఈ వాక్యం నూతనపరచబడుతూ వచ్చింది వాక్యం. అటువంటి పరిశుద్ధమైన వాక్యాన్ని నేను మీ మధ్యలో చెబుతుంటున్నాను. వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అందుకోసం అదే అధ్యాయంలో 5వ అధ్యాయంలో ఆఖరి భాగంలో మీరు చూసుకుంటే దాంట్లో నీతి ద్వారా కృపయు అని రాయబడింది. ఈ సబ్జెక్ట్ నిన్న చెప్పడానికి నేను అది చెప్పకుండా జీవప్రదమైన నీతిని గురించి చెప్పుకుంటూ వచ్చాను. నేను నీతి ద్వారా కృప అన్నాడు. ఇప్పుడు నీతి అంటే అర్థం ఉంటుంది. నిన్నటి నుంచి నిన్న ఈ క్లాసుల్లో వరకు నీతి అనే విషయాన్ని నేను మీకు ఎలా చెప్తూ వచ్చాను. ఆ నీతి ఒక చెట్టును కొట్టినప్పుడు, ఒక వేప చెట్టును కానీ చింత చెట్టును కానీ ఘాట్లు పెడతారు. ఎందుకంటే దానిలో ఉన్న గమ్ము కోసం ఘాట్లు పెట్టేవాడు. పెట్టినప్పుడు ఆ గమ్ములో నుంచి, ఆ చెట్టు పెరడులో నుంచి, ఘాటు పెట్టిన స్థానాల నుంచి గమ్ము బయటకు వచ్చేది. అది పుస్తకాలకి, మ్యాథ్స్ అంటించుకోవడానికి ఉపయోగపడేది. మీకు తెలుసు, పల్లెటూరు మనకు తెలుసు. మీరు సిటీ నుంచి పల్లెటూరు వచ్చినప్పుడు గమ్ కోసం అలా చేసేవాడు. అలాగే పరిశుద్ధులైన ప్రభు శరీరం గాయపరచబడటం వల్ల అందులో నీతి కణాలు ఆత్మకు అందించబడి, అది కృపాభరితుడైన ప్రభు తన ప్రాణం అర్పించడం ద్వారా సిలువలో అందులో నుంచి నీతి బయలుదేరింది. ఒక పక్క జీవప్రదమైన నీతిగా విడిపోయింది, ఒక పక్క జీవదాయకమైన నీతిగా విడిపోయింది. ఒక పక్క నీతి పాపం ఎక్కడ విస్తరించిందో ఆ నీతి బహుగా విస్తరిస్తూ, ఆ కృప అధికంగా విస్తరిస్తూ వచ్చింది. అలాగా నీతి యొక్క స్థానాల్లో మహిమ కలిగిన నీతిని ఇప్పుడు ఈ మధ్యలో చెప్తుంది. మహిమ కలిగిన నీతి, ఆ నీతి ఈ కృపయందు ప్రవేశించగలిగిన వారమేండి, అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణ. ఈ సబ్జెక్ట్ అనేది నాకు ఎందుకు అందిందో నాకు తెలియదు. అది హెబ్రీ పత్రిక చదువుతున్నప్పుడు 1వ అధ్యాయంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు దాంట్లో తర్వాత ఆయన మహిమా స్వరూపిణి అని ఎలా చెప్పడం దేవుని వాక్య భాగాల్లో ఇవన్నీ నాకు ఎలా ఉన్నాయంటే కారణం ఏంటంటే క్రీస్తు రక్తం నందు చోటు చేస్తున్న నా హృదయంలో ఏ చిన్న తప్పిదం, ఏ చిన్న పాపం నా హృదయంలో ఏర్పడింది అనుకోండి, ఏదైనా నిర్లక్ష్య స్వభావం నాలో ఏర్పడింది అనుకోండి, పరిశుద్ధమైన సన్నిధి, దేవుని సన్నిధి రాకుండా ఎవరైనా గాయపెట్టాను అనుకోండి, నా మాటలతో చిన్న మాట అన్నాను అనుకోండి, నా హృదయంలో నాకు తప్పలేదు అనుకోండి, వాళ్ళదే తప్పు అనుకోండి, అయినా సరే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకోలేని స్థానం నాలో ఉండదు. దేవుని పాదాలు పట్టుకుని విలువించిన స్థానాలు నా జీవితంలో చాలా అత్యధికమైనటువంటి. ఒక వ్యక్తి తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గింపు జీవితంలో ఒక వ్యక్తి ప్రభు దగ్గర రావడం అనేది, కన్నీళ్ళు వేయడం అనేది ప్రప్రథమైనది. తగ్గింపు ఆత్మలో రావాలంటే ఏదో చేస్తే వచ్చేది కాదు. ఆత్మలో తగ్గింపు ఒక వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అయినా సరే ఒక స్థానానికి వచ్చేటప్పటికి వారిలో ఎదురయ్యే
ఎదురాడే స్వభావం వాళ్ళలో ఉంటుంది. గమనించుకున్నాను, ఎదురాడే స్వభావం వాళ్ళకి నేను చాలా దూరంగా ఉంటాను. ఎందుకు మీకు చెప్తున్నానంటే విషయాన్ని, సేవకుడు అనేవాడి వ్యక్తి సేవకుడే. సేవకుడు అనే వ్యక్తి ఒక గార్ధం లాంటి వాడే. సేవకుడు అనే వ్యక్తి ఆ బట్టలు మోయాల్సింది. అనే వ్యక్తి సేవకుడు అనబడిన వ్యక్తి దాసుని స్వరూపం ధరించుకోవాల్సింది. దాసుని స్వరూపం ఎవరేమన్నా పడాల్సింది. ఇప్పుడు దాసులు పడరు మన ఏదనంటే. ఒకప్పుడు మా అమ్మగారి టైలు దాసులు ఉంటే అది దాసులు. ఇప్పుడు దాసులు యజమాని మీద లెక్క చేయరు. అటువంటి దాసులు ఉన్నారు. నేను ఆ దాసులు ఆ ప్రభు అయిన క్రీస్తు దాసుల స్వరూపం ధరించుకుంది. ఎలా ధరించుకున్నాడో ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్పడం మీకు తెలుసు చాలా ఎక్కువ. అలా దాసుల స్వరూపం ధరించుకున్నాడు ప్రభు. అందులో ఆ దాసుల స్వరూపంలో దైవత్వం ప్రకాశించడం నేర్చుకోగలిగాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దాసుల స్వరూపం ధరించుకుని తను తాను వ్యక్తంగా చేసుకున్నాడు అనే మాటకి చాలా సంవత్సరంగా నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనలో ఆయన యొక్క తగ్గింపు జీవితంలో సేవకత్వం ఉంది. ఆయన సేవకత్వం అంటే ఒక సేవకునికి జీవితం ఉంది. ఆయన తగ్గింపు జీవితంలో మహిమ కలిగిన ప్రభు ఉన్నాడు. అందులో ఆ ప్రత్యక్షతలో దేవుని మహిమను గురించి నిరీక్షణ, దేవుని యొక్క మహిమ. అటు ఒక వ్యక్తి ఈ లోకం విడిచిపెట్టిన వ్యక్తికి మాత్రమే కాదు, ఈ లోకం ఉన్న జీవించిన వ్యక్తికి ఆ మహిమను గురించి నిరీక్షణ ఆత్మలో ఇవ్వబడిందండి. ఆత్మలో ఇవ్వబడింది. తేటంగా నీ ఆత్మలో ప్రత్యక్షత ఇవ్వబడింది. అది ధీటుగా తేటగా ఎక్కడికి వెళ్ళేది కాదు. అది ఈ ప్రభు యొక్క శిలువను ఆనుకొని వెళ్ళేది ఎక్కడికి. ప్రభు యొక్క శిలువ దగ్గరికి వెళ్ళి నీ పతనాన్ని ఒప్పుకునే స్థితి. కొన్ని సమయంలో మన పతనాన్ని ఒప్పుకోవడానికి మన దగ్గర ఏమీ ఉండదు, మనం ఏమి చెయ్యం అనుకుంటాం, చాలా సంవత్సరం అనుకుంటాం. కానీ ఆ ప్రత్యక్ష దగ్గరికి వెళ్ళేప్పటికీ ఆ ప్రత్యక్షతని నీకు అనుగ్రహించడానికి నీ జీవితంలో ఆ దేవుని సన్నిధిలో నిలబడలేక ఏడుస్తావు, కన్నీరు కారుస్తావు, స్తుతులర్పిస్తావు, స్తుతి గీతాలు పడతావు. ఆ ప్రత్యక్షతను పొందడానికి దేవుని సన్నిధిలో ఆ సమయంలో ఆ ప్రత్యక్షత నీ ఆత్మకి బహు తేటగా డ్రా చేయడం గమనించుకుంటాం. ఆకాశ మెరుపులు అయి వర్షం కుర్చీ ముందు, ఉరుములు రాకముందు మెరుపులు ఎలా వస్తాయో ఆ గీతలు ఎవరికి ఇస్తారండి? బైబిల్ ఉంది, ఏములో ఉంది. ఆ మెరుపుల యొక్క ఎవరు చిత్రీకరించారండి? ఏ మానవుడు చిత్రీకరించాడండి? ఎవరు గ్రహించుకోగలరండి? ఆ మెరుపులు డ్రా చేసినటువంటి దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడు. అలాగే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆత్మను డ్రా చేసినప్పుడు దేవుని మహిమ యొక్క స్థానాల్లో నీ ఆత్మలో నెలకొల్పబడటం చూడగలుగుతామండి. ఉట్టి కథలు కాదండి మీరు చెప్పేది. ఉట్టి కథలో ఉట్టుటి బోధలు నేను మధ్యలో చెప్పడం లేదు. నేను సిద్ధపరచుకున్న వాక్యం మీకు చెప్పడం లేదు. ఇప్పుడు నేను సిద్ధపరచుకున్న సత్యాన్ని మీకు చెప్పడం లేదు. దేవుని ఆత్మ నన్ను దర్శించక ఆ విషయాలు మీతో మాట్లాడుకుంటున్నాను. నేను దాన్ని రాసుకున్న విషయం కాదు, చెప్పే దాచుకున్న విషయం కాదు. అంతరాత్మలో సంధించబడే పరిశుద్ధాత్మ యొక్క దేవుడు ఆయన యోహను సువార్త రాయబడినట్లు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించరు అనే ప్రభు, సర్వజ్ఞానంలో నడిపించే ప్రభు. ఆ వాగ్దానాల్లో ఆత్మ పరిపూర్ణతను అందుకోవడం అనేది గమనించుకోగలుగుతుంటున్నాను. మీరు ఎంతమంది అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోలేకపోతే 10 సార్లు వినండి. ఒక్కొక్కరు 10 మందికి బోధించండి. 10 మందికి ఈ స్వార్థ ఇవ్వండి, దయచేసి ఇవ్వండి. మీకు అర్థం కాకపోతే ఇంకొకరికి ఇవ్వండి. సేవని దాచిపెట్టకండి, దాన్ని బంధించకండి, దాన్ని కటకటాల్లో పెట్టి భూమి తెరిచి దాంట్లో పెట్టకండి. అది మీకు ఆశీర్వాదం కాదు. దీన్ని వివరించడం మీకు ఆశీర్వాదం, అనేక మందికి చెప్పడం ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ సత్యాలు మీ గుండెలో పెట్టుకున్న వ్యక్తి, నిజమైన వ్యక్తి, పరిపూర్ణుడైన వ్యక్తి ఈ స్వార్థను లోకానికి పరిశుద్ధులకు అందిస్తాడు. అది అతనిలో ఉన్నటువంటి ప్రత్యేకత. అది కనుక అతను అందించకపోతే ఈ వాక్యం నీ భూమిలోనే నీ రాళ్ళ మధ్య ఇసుక తోవిన ఇసుకలోని ఇది కుడిపోత మీరు అనుకుంటారేమో, కానీ ఇది కుడిపోతుంది. ఆకాశంలో మెరిసి మెరుపులు ఎవరు ఆపగలరు? ఆకాశంలో ఉరుముల్ని ఎవరు ఆపగలరండి? ఏ మానవుడు ఆపగలడు? ఏ సైంటిస్ట్ ఆపగలడు? ఎవరు ఆపగలరండి? గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఆపగలరా? ఈ లోకం ఆపగలరు. అలాగే జీవం కలిగిన దేవుని వాక్యాన్ని ఎవరు ఆపలేరండి? ఎవరు ఆపలేరు. అది పరిశుద్ధాత్మ దేవుని సంధించిన సత్యాలు మీ గుండెలో నుంచి ఇతరులకు వెళ్ళవలసిందే. ఎవరు తులసివేసినా వెళ్ళవలసిందే, ఎవరు అంగీకరించుకున్నా వెళ్ళవలసిందే. ఈ వాక్యం కనుక జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నీతి ద్వారా కృప అనే విషయం మీతో మాట్లాడుతుంటున్నాను. నీతి ద్వారా అనేది ఆ నీతి అండి దేవుడు ఇచ్చాడు. ఆ నీతి కనుక నువ్వు అనుభవిస్తే నేను మరి దేనిని కోరుకో, మరి దేనిని కూడా కోరుకో. ఒక వ్యక్తి ఆ నీతిని అనుభవిస్తే మరి దేనిని కోరుకో. తన జీవితంలో నీతి, తన ఉద్యోగంలో నీతి, తన నడిచే విధానంలో నీతి, తన మాట్లాడే మాటల్లో నీతి దారులలో కుమ్మరించబడిన విధానంలో ఈ యొక్క వాక్య భాగాలు, నీతియుక్తమైన వాక్య భాగాలు, నీతిని అందించే ఆ వాక్య భాగాలు నీ గుండెల నుంచి వస్తున్నప్పుడు అనేక ఆత్మలు ఆకర్షించుకుంటుందండి. ఆ విషయం నేను చెప్తున్నాను.
మీరు అనుకుంటారు మీకేంటండి చాలా బాగున్నారు, మీకేంటి బోల్డ్ డబ్బు అనుకుంటారు. కానీ నేను ఒకసారి చెప్పాను మీకు, నేను సేవ చేస్తున్నాను. టీవీకి ఎవ్రీ మంత్ నేను దగ్గర దగ్గర 20,000 కట్టాలి నేను కట్టాలి. అప్పుడు మా హస్బెండ్ పరిస్థితులు బట్టి రిటైర్మెంట్ తీసుకున్నారు. చేతిలో డబ్బు లేదండి. ఇల్లంతా ఎండిపోయింది. పరుపులు సగం అయిపోయింది, తన పరుపులు అయిపోయినాయి. అయ్యే నాకు పట్టట్లా నాకు ఏమి లేదు అని పట్టట్లం లేదు నాకు. పిల్లలు చదివించడానికి, నాకు ఇంజనీరింగ్ చేయించడానికి 5 లక్షలు లేవు నా దగ్గర. ఒక్క బాబు మాత్రం ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. డబ్బులు సంవత్సరానికి 40,000 కడుతున్నాం, చాలా డబ్బు ఖర్చు అయ్యింది. తర్వాత పిల్లలు చదువుకోవడానికి లక్షలు చెల్లించి పిల్లలు జాయిన్ చేయలేదండి, లక్షలు వేరే చేసి పిల్లలు జాయిన్ చేయలేదండి. దేవుని కృప అప్పగించాను నేను. సాధారణమైన స్కూల్లో వారిని జాయిన్ చేసినట్టు 10 సార్లు చెప్పానండి. అటువంటి సమయంలో ఒక్కొక్క బిడ్డని దేవుని ఆశీర్వదించడం నేను చూడగలిగాను. అది చెప్తే ఈ సమయం అయిపోతుంది కాబట్టి అటువంటి సమయంలో నాకు డబ్బు చాలా అవసరం. నెలకి 20,000 కడుతున్నాను. ఎలాగ ఈ పరిచర్య అనుకున్నాను. మీరు నమ్మండి, రోడ్డు మీద నడిపి కారులో తీసుకెళ్లి అక్కడ గ్రౌండ్ లో దింపేవారు పిల్లలు. అప్పుడు మా హస్బెండ్ చనిపోయారు. దింపి పెద్ద బాబుకి జాబ్ వచ్చింది. అక్కడ దింపి వాకింగ్ వెళ్ళేదాన్ని. ఎప్పుడంటే సూర్యుడు ప్రకాశించక ముంపై చలికాలం 7 గంటలకి నేను వెళ్ళింది. అప్పుడు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థించాక ఆ వాకింగ్ లో ప్రార్థన చేసేదానండి. ఆకాశం కన్నెత్తి ప్రార్థించేదాన్ని. ప్రభా ఎలాగా ఈ పరిచర్య నువ్వు ఎలా పంపిస్తావు ప్రభా? నువ్వు ఎటు దారి లేదు నాకు డబ్బు రావడానికి, ప్రభా నాకు డబ్బు రావడానికి. ఆకాశ నక్షత్రాలు లాడుతూ ఉన్నాయి ఆ చీకటిలో. ప్రభా ఈ నక్షత్రాల నుంచి ఎవరిని ధనం ఇస్తావా? నాకు ఒక చిన్న పిల్ల ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేసేదానండి. జ్ఞానం కలిగినటువంటి దాన్ని నక్షత్రాల నుంచి ఎక్కడికి దిగొస్తుందండి బంగారం, అలా ప్రార్థన చేసేదాన్ని. కన్నీళ్ళు కాచేదానండి. ఆ నీళ్లు ఆ ఇసుకలో పడిపోయి అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎటువంటి దూరం తెచ్చాడండి. నా భర్త యొక్క ఆస్తి పోయే ఆస్తి మా మరిది ఇవ్వకుండా ఎంతో వేదన పెట్టాడు. మేమేం పోరాడలేదు. ఇంటికి వచ్చి ఆస్తి కొనుక్కున్నారన్నాడు వేరే వాళ్ళు వచ్చి. ఎంత దేవుడు కృపా కనికరం కలిగిన దేవుడు అంటే, బలవంతుని చేతిలో నుంచి ఆ దోపుడు సొమ్ము ఎలా తింపుచ్చిస్తాడో అలాగే నా సొంత స్థానాన్ని, ఆస్తిని ఆ బలవంతుని చేతిలో నుంచి లాక్కొచ్చాడండి దేవుడు. ఈ మధ్యలో చెప్తున్నాను, ఎటువంటి కృపా కనికరం కలిగిన దేవుడు అంటే ఆ దేవుడు. అటువంటి దేవుడు ఆయనకు సాధ్యం లేదు. దీనులను, దరిద్రులను, ఆధారం లేనటువంటి కుటుంబాన్ని, ఆధారం లేనటువంటి స్త్రీలను ప్రభు ఎంత కనికరం చూపిస్తాడు ఆయన, ఎంత కనికరం చూపిస్తాడండి. నీతి అంటాడు దావీదు, ఈ నీతిని నా హృదయంలో ఉంచుకొని ప్రభా నేను అనుకునలేదు. ఆ నీతిని కలిగిన వ్యక్తి మహా సమాజంలో తెలుపుగా నేను మరుగు చేయలేదు ప్రభా. నీ నీతిని ఆ హృదయంలో దాచుకుని నేను మరుగు చేయలేదు ప్రభా. మహా సమాజాన్ని చెప్పకుండా నేను ఊరుకోలేదు ప్రభా. దావీదు యొక్క కీర్తనలో రాయబడి ఉందండి. ఆ విధంగా దావీదు ఆ నీతిని గురించి వదిలేడండి. తన దేశం వదిలి రాజ్యం, తన యొక్క యెరూషలేం రెండు దేశాలు దేవునికి నీతిలో ప్రకాశించడానికి, రాజ్యం అభివృద్ధి చెందడానికి ఒక రాజు ఎలా నిలబడ్డాడండి. తప్పిదం గురించి మాట్లాడి ఆ చెడు చెప్పడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. కానీ అతను ప్రకాశించినటువంటి దైవ లక్షణాలు ఎలా ప్రచారపడి ప్రభు సన్నిధిలో జీవించాడో, ఆ పరిపూర్ణతలకు ఎలా వెళ్ళాడో. దావీదు నా ప్రియుడు దావీదు, నాకు ఇష్టడైన ప్రియుడు దావీదు, నా ప్రియుడు దావీదు అనుకున్నాడు ప్రభు. ఆయన ఎలా ప్రేమించాడు ఆయన యొక్క కన్నీటిలో క్రీస్తు యొక్క కన్నీరు కలిసిపోయి అతను పాపం క్షమించబడిందండి. అతను పాపం తుడిచివేసాడండి దేవుడు. తన గాయంలో హస్తాలలో తుడిచివేసాడు. పరిశుద్ధ సాన్నిధ్యంలో నుంచి ఆ రక్తం పాత నిబంధనలోకి ప్రవేశించింది, నూతన నిబంధనలోకి. మోషే కాలంలో ప్రవేశించింది, దావీదు కాలంలో ప్రవేశించింది. మోషే కాలంలో లింగమంలో ప్రవేశించింది సిలువ వెండి క్రీస్తు. దావీదు కాలంలో తన పాపాన్ని తుడిచివేయడానికి తను కార్చిన కన్నీరు కొత్త నిబంధనలో క్రీస్తు యొక్క ప్రత్యక్షతలో తన హృదయం తీసుకురావటానికి సిలువ యొక్క మార్గాలు, ఆయన యొక్క వేదన తుడిచివేసిందండి. ఆయన కన్నీరు తుడిచివేసిందండి. అది భక్తుల యొక్క జీవితం యొక్క రహస్యం. అదండి, అది భక్తుల యొక్క జీవితం యొక్క రహస్యం. అది పాత నిబంధనలో ప్రత్యక్షమైంది, నూతన నిబంధనలో ప్రత్యక్షం అవసరం సత్యాలు వీరి యొక్క అఖండన ద్వారా పాత నిబంధనలు ప్రత్యక్షమైనట్టు మనం చూస్తాం. అలాగే 3-4 విషయాలని కానీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు. చాలా విలువైన విషయాలు 2 విషయాలు మీకు చెప్పాను. ఒక సేవా జీవితానికి క్రీస్తు యేసు యొక్క రక్తం, ఒక పరిశుద్ధ నీరు ఎంత అవసరం, అది మీ మధ్యలో చెప్తున్నానండి. నేను ఆలోచించుకోవాల్సింది. తర్వాత విషయాల గురించి చెప్పాలంటే, ఈ కృప అనేది, ఈ కృప గురించి చాలా విషయాలు చెప్పారండి మీతో. నేను అసలు నాకు ఏమి జ్ఞాపకం రావట్లేదు. ఇప్పుడు పాతవి టచ్ చేయాలన్నా కూడా నాకు ఏమి జ్ఞాపకం రావట్లేదు.
ఈ కృప గురించి ఎన్నో విషయాలు మీతో చెప్పాను. కానీ నూతన నిబంధనలో కృప అనేది ఎఫెసీ పత్రికలో 5 విధాలుగా రాయబడిందంటే 5 విధాలుగా రాయబడింది. ఒకటి మీకు తెలుసు, 5 విధాలు నేను చెప్పలేకపోయినా కూడా మీరు చదువుకోండి. ఒకటి ముందు భాగంలో కృపా మహిమ అన్నాడు ముందు భాగంలో. తర్వాత 2వ అధ్యాయం వచ్చేప్పటికి కృపా హదైశ్వరం అనండి. మూడవ భాగంలో కృప మహిమ యొక్క స్వాస్థ్యం అన్నాడండి. తర్వాత పరిశుద్ధుల స్వాస్థ్యం ఉన్నారండి దాంట్లో. అలాగా నాకు జ్ఞాపకం లేదు, ఇప్పుడు అంతా చదవలేదు కాబట్టి 5 విధాలుగా ఈ ఎఫెసీ పత్రికలో ఆ కృప విభాగించబడటం మనం చూడగలుగుతాం. ఈ కృప యొక్క ఐశ్వర్యం మొట్టమొదటిగా దేవుని సంఘానికి, పరిశుద్ధ సంఘానికి ఈ కృప మహిమగా నిలబడిందండి. మహిమ కలిగిన స్తంభంగా నిలబడింది. ఇశ్రాయేలులకు ఆయన నడిపించడానికి అరణ్యంలో ఆ మహిమ కలిగిన స్తంభం, అగ్ని స్తంభం ఎలా నిలబడిందో అది నూతన నిబంధనలో ఉన్నటువంటి ఆ కృపకి అది ముందు గుర్తుగా చూపించబడిందండి. ఒకటి వెలుగు స్తంభం అంటే అది మహిమ కలిగిన స్తంభం. ఒకటి మేఘస్తంభం అనేది 2 స్తంభాలు పాత నిబంధన గ్రంథంలో మోషే ఇశ్రాయేలు నడిపిస్తున్నప్పుడు ఆయన యొక్క స్తంభాలు కట్టబడ్డాయి. ఇప్పుడు ఎన్నిగా చెప్తారనుకుంటాను ఎలా కట్టబడ్డాయి. తర్వాత ప్రత్యక్ష గుడారాన్ని కట్టినప్పుడు ఆ మహిమ వారు విడిచిపెట్టలేదండి ఇశ్రాయేలుని. తర్వాత నూతన బంధంలో మాట్లాడుతుంటున్నాను కాబట్టి ఇక్కడ సమయం ఇంకా 10 నిమిషాలు అంతే. నూతన నిబంధనలో ఆ కృపాస్తంభం అనేది అంటే మహిమ కలిగిన స్తంభం, మహిమ కలిగిన కృప అనేది పరిశుద్ధుడైన శిలువ యొక్క మార్గాల నుంచి భూమి మీద తీసుకుని ఉంటుందండి. ఒక బలమైన స్తంభం, మహిమ కలిగిన స్తంభం. అందులో ఆది కాలంలో నూతన సృష్టి ప్రారంభించినప్పుడు పాత సృష్టిలో పరిశుద్ధుడైన దేవుడు ఆ యొక్క పాత భూమి మీద అంటే దేవదూతలు అన్నప్పుడు ఏ విధంగా ఆ మహిమ భూమి దిగి వచ్చిందో ఆ గోళం మీద అవన్నీ ఒకసారి చెప్పారు కాబట్టి మళ్ళీ చేయలేను. వారు పాపం చేశారు, తృణీకరించమంటారు అలాగే. కానీ రెండో సృష్టిలో ప్రభు నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యొక్క ప్రకాశం ద్వారా మహిమ కలిగిన స్తంభాన్ని భూలోకంలో ప్రభు నిలబెట్టాడండి. అది పరిశుద్ధుల మధ్య సంఘానికి నిలబెట్టాడు. ఈ మహిమ కలిగిన స్తంభం అనేది శిలువలో నుంచి ప్రకాశించిన సంఘానికి మూలమై నిలబడిందండి. ఈ మహిమ కలిగిన కృప మహిమ అనేది ఒక స్తంభంగా నిలబడిందండి. అది పరిశుద్ధుని యొక్క స్థానాలనే ఆ విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. సంఘంలో బోధనలో కూడా ఈ యొక్క కృపతో కూడిన బోధలో ఒక వ్యక్తి బోధించినప్పుడు అందులో అగ్ని దిగి వస్తుంది, అందులో మహిమ దిగి వస్తుంది, తేజోమయమైన స్థానాలు అందులో దిగి వస్తాయండి. జీవించే జీవితాల్లో ఆయన స్పర్శ లేకపోతే, ఆయన నీతి లేకపోతే, ఆ పరిశుద్ధత లేకపోతే అవన్నీ ఆ బోధలో ఉండవండి. ఎట్టి పరిస్థితులు కూడా బోధలో ఉండవు. అటువంటి బోధ సంఘానికి మూలం అవ్వదు, సంఘానికి కేంద్రం అవ్వదు. సంఘం సంతృప్తి చెందడానికి అవి మార్గాలు కావు. ఒక వ్యక్తి సేవని ప్రారంభించే సేవకునికి జీవితంలో తన హృదయం ప్రభు దగ్గర ఒప్పుదలతో కూడిన హృదయం ఉండాలి. ప్రతి రాత్రి ఉండాలండి. ఎప్పుడో రక్షించబడే హృదయం కాదు, ప్రతి రాత్రి ఉండాలి. మాటల్లో తప్పిపోతారు, విస్తారమైన మాటల్లో తప్పిపోతారు, విస్తారమైన పనిలో తప్పిపోతారు, విస్తారమైన తిరుగుల్లో తప్పిపోతారు. పరిశుద్ధ సన్నిధిలో మార్తవలే మరియవలే ఉండవలసిన జీవితాలు మార్తవలే ఉండేవారు ఎంతో మంది ఉన్నారు. దేవునికి ఎసెన్స్ ఆత్మలో పొందకపోగా అది ఇతరులకు వివరించలేని స్థితిలో ఉంటారు చాలా మంది సేవకులు. ఏం చెప్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు విమర్శించడం కాదండి నేను చెప్పేది, సత్యం చెప్పాలి కాబట్టి వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళని తృణీకరించడం కాదు. వాళ్ళని తృణీకరించడం అనేది, వాళ్ళని విమర్శించడం అనే విషయాలు నేను మీతో మాట్లాడటం లేదు. ఎవరి గురించి నేను మాట్లాడను, మీ గురించి కూడా నేను మాట్లాడను. ఎందుకంటే సత్యం బయలుపరచండి. అది ఆ దేవుని సత్యాన్ని బయలుపరిచే స్తంభం ఉన్నది. సత్యములకు స్తంభం ఉన్నది. ఎక్కడుంది అది? రాష్ట్రపతి కూడా వచ్చాడు. రెండో అధ్యాయం ఆఖరి భాగంలో ఉంది. అది సత్యములకు స్తంభం. దానిలో ఏముండాలనేది దాంట్లో రాయబడ్డాయి. ఆ సంఘంలో ఏముండాలనేది దాంట్లో రాయబడ్డాయి. 4 వచనాలు రాయబడ్డాయి. దాంట్లో సత్యములకు స్తంభం. ఆ స్తంభం కృపతో కూడినటువంటి స్తంభం, మహిమతో కూడినటువంటి స్తంభం. అది అన్నాడు పరమగీత గ్రంథాలు. ప్రేమ యొక్క ధ్వజం అన్నాడండి. ధ్వజం పరిశుద్ధుని యొక్క ప్రేమ యొక్క ధ్వజం కట్టబడింది, సంఘానికి మూలమైన నిలబడిందండి. ఇలాగా 7 స్తంభాలు కట్టబడ్డాయండి. ఆ సబ్జెక్ట్ వేయినప్పుడు ఆయన వివరించడం వల్ల సబ్జెక్ట్ పూర్తి అవుతున్నారు. కానీ ఒకటి మాత్రం చెప్తాను ఏంటంటే, మహిమ కలిగిన స్తంభం సంఘానికి నిలబడిందండి. అది ఆధారభూతమైంది. సంఘానికి ఆధారభూతుడైన ఆయన పత్రిక 1 అధ్యాయం ఆయన సంఘమునకు ఆధారభూతుడు, సంఘమునకు శిరస్సు ఆయన.
ఆ శిరస్సు పరలోకమందుంది, భూలోకంలో ఆ స్తంభం నిలబడిందండి. అప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంటది, నీ విజ్ఞాపన ఎలా ఉంటది, నీ స్తుతి యాగం ఎలా ఉంటది, దేని గురించి స్థుతి చెల్లిస్తావండి? ప్రభా నాకు అన్నం ఇచ్చావని స్థుతిస్తావా? స్థుతించుకోండి ఇంట్లో, కాదంటున్నా. నాకు అన్నం తినడానికి ఇచ్చావని స్థుతిస్తావా? ఇంట్లో స్థుతించుకోండి. కానీ స్తుతి ఆరాధన అది కాదండి. స్తుతి ఆరాధన అది కాదు. ఒక పరిశుద్ధ యొక్క స్తుతి ఆరాధన అది కాదు. ఒక నీతిమంతుడి యొక్క స్తుతి ఆరాధన అది కాదండి. స్తుతిని చెల్లించుకోండి. క్రీస్తు యేసు యొక్క మహిమ స్వరూపంలో, దైవిక స్వరూపంలో నీ ఆత్మ పెరవేయబడి స్తుతి చెల్లించడం అండి. పరిశుద్ధుడైన ప్రభా అని స్తుతి చెల్లించడం. నీ యొక్క దైవత్వం ఎటువంటిది ప్రభా? నువ్వు మానవ రూపిగా నీ కార్యం ఎటువంటిది ప్రభా? ఎటువంటి మహిమా స్వరూపి ప్రభా? నీ మహిమను ఎలా వెదజల్లావు ఈ లోకంలో? నీ మహిమైన విత్తనాలు వెదజల్లావే, నీ నీతి కలిగిన విత్తనాలు వెదజల్లావే ప్రభా. పరిశుద్ధమైన విత్తనాలు, ప్రేమ కలిగిన విత్తనాలు ఈ భూలోకంలో వెదజల్లావే ప్రభా నువ్వు. ఎందుకంటే నీ ముఖకాంతిలో నుంచి వచ్చిన ఆ వెలుగులో నీ మహిమను వెదజల్లావే ప్రభా ఈ లోకంలో. లేకపోతే పరిశుద్ధమైన సన్నిధిలో నీ యొక్క రక్షణ కాంతిని ఆత్మీయ ప్రకాశింపజేసావే. ఎన్ని విధాలుగా ఆరాధన వస్తుంది, ఎన్ని విధాలుగా వస్తారు. అది వ్యక్తిగతమైన ఆరాధన, అది వ్యక్తిగతమైన ఆరాధన. ఆ వ్యక్తిగతమైన ఆరాధనలో సంఘం బలపట్టడం గమనించుకుంటావు, సేవకులు బలపట్టడం గమనించుకుంటావు. ఒక సేవకుడు ప్రార్థించినప్పుడు సంఘం ఉజ్జీవించబట్టడం గమనించుకుంటావు. సేవకుల్లో లేని సామర్థ్యం సంఘంలో ఉండదండి. ఒకవేళ ఉంటే ఉంటది, కొంతమందిలో ఉంటది. సేవకుల్లో లేని సామర్థ్యం కూర్చున్న వారిలో ఉంటది. కానీ వారి అచేతనులు ఏమి చేయలేని నిస్సహాయకులు ప్రభుతో వారి సంబంధంలో వారి కన్నీళ్ళే ఆ సంఘంలో పడతాయి. వారు ఏమి కూడా చేయలేరు. సేవకుల సేవా జీవితం ఎటువంటిది ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవునిలో ఒక వ్యక్తి ఇమిడిపోయినప్పుడు అర్థం కాగలిగే సత్యం ఉండదు. మరే సత్యం కూడా కాదని విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. నేను వాక్య బాగా ఆలోచిస్తున్నట్టయితే తర్వాత ఆ నీతి కృపలో వలసబడిందని ఆయన నీతి నిరంతరం నిలుచునని, ఆయన నీతి నిరంతరమో నిలుచునని, ఆయన దీనులకు ఆ కృపను వెదజల్లాడండి. ఆయన మరి వాక్య గ్రంథం నాకు జ్ఞాపకం రావట్లేదు, యెషయా గ్రంథంలో ఉన్నట్టుంది. ఆయన తన కృపను వెదజల్లాడండి, మానవునికి వెదజల్లాడు. కృపతో కూడిన విత్తనాలండి. ఆ కృపతో కూడిన విత్తనాలు ఎన్నండి ఆయన వెదజల్లాడు మానవ జీవితం. అది ఆది ఖండంలో ఆ సృష్టి ప్రారంభంలో అదండి. ఆది ఖండంలో వెలుగు ప్రారంభంలో అది ఆ క్రియ. ఆది ఖండంలో సైంటిఫికల్ గా ఎన్నో చెప్తాం, అది ఒక సైడ్. అది కానీ ఆత్మ సంబంధంగా ఒక బైబిల్ గ్రహించుకొని జ్ఞాని చెప్పే సంగతులు మరొకటి అవన్నీ సృష్టి ప్రారంభంలో అనాథకాల సంకల్పంలో ప్రభు భూమిని పుట్టించుకోనకు, లోకమును పుట్టించుకోనకు వెలుగులో సర్వ సమృద్ధి నింపాడండి. ఈ లోకంలో ఆ వెలుగు నేనే క్రీస్తున్నాను చెప్పినటువంటి ఆ ప్రభు ఆ వెలుగులో భూలోకంలో ప్రత్యక్షమైనటువంటి ఆయన నేనే వెలుగును అన్నాడు ప్రభు కొత్త నిబంధనలు. ఆ వెలుగు ఈ భూలోకంలోనికి ప్రత్యక్షమైందండి. ఆ వెలుగు అనాది కాల సంకల్పంలో ఆ వెలుగు ప్రత్యక్షం అర్థం చేస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్షన్, ఆ కనెక్టివిటీ ఎలా ఉందో పరిశుద్ధాత్ముడి ఇవ్వాలి తప్ప నాకు మీకు ఎవరికి కూడా మన సొంతంతో వాక్యం చెప్పే విషయాలు మాత్రం సాధారణ విషయాన్ని నేను మీతో పంచుతాను. దేవుని వాక్య భాగంలో ఈ కృపామహిమ అనేది పరిశుద్ధ సంఘం నిలబడింది, మహిమ నిలబడింది. అందులో ఆ కృపలో మహిమైన ప్రత్యక్ష తెలియబడ్డాయండి మానవునికి. ఆ శిలువ యొక్క ధ్వజములో ఆ ప్రేమని మార్గాలు వెదజల్లినటువంటి ఆ విత్తనాలు, కృపతో కూడిన విత్తనాలు, మహిమతో ప్రకాశించేయండి ఆ విత్తనాలు, ఆ కృపతో కూడిన విత్తనాలు. బైబిల్ గ్రంథం తెరవబడిందండి. బైబిల్ గ్రంథం లేనటువంటి ఆ స్థానాలు ఈ బైబిల్ గ్రంథం తెరవబడటానికి అనేకమైన స్థానాలు ఏకమైపోయి బైబిల్ గ్రంథంలో ప్రకాశించింది నా వెలుగు. పరలోకం నుంచి ఆ మార్గాలు భూమి మీదకి వెదజల్లబడ్డాయండి. ఇది గ్రహించగలుగుతున్నారు. దేవుడు వాక్యాన్ని ఇచ్చినప్పుడు అది తీసుకోవడం అనేది మన ధర్మం, మన కర్తవ్యం. చూసేసే వారికి వారు గాలిని స్వతంత్రించుకున్న వారికి చేతులు ఏది కూడా మిగలదండి. గాలి స్వతంత్రించుకునే వారికి చేతులు ఏది కూడా మిగలదు. తర్వాత వాక్య భాగం చూసినట్లయితే ఈ అంటాడు డిఫరెన్స్ జ్ఞాపకట్లేదు. దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని అన్నాడు కదా. దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని అది ఎక్కడ ఉందంటే నేను చెప్పాను కదా మీకు. నేను అపోస్తలుడైన పౌలు పిలిపిస్తున్న రాస్తూ ఆయనలో నేను కనపడాలని పరిచర్య ఆయనలో కనపడాలని, మన పరిచర్య ఆయనలో కనపడాలి. అది పరిచర్య అభివృద్ధి చెందదు. శారీరకంగా అభివృద్ధి చెందవచ్చు, లేకపోతే ఏంటి గొప్ప ఐశ్వర్యంతులుగా అభివృద్ధి చెందవచ్చు. కానీ ఆత్మ సంబంధమైన పరిచర్యగా అభివృద్ధి చెందడానికి నువ్వు ఆయనలో కనపడాలండి. నీ హృదయం ఆయనలో కనపడాలి. నీ నీతి కలిగిన హృదయం, పరిశుద్ధమైన హృదయం, క్రీస్తు కలిగిన పరిశుద్ధమైన స్థానాలు ఆయన చూడాలండి. నేను ఆయనలో కనబడాలి. నాకు
నా కోరికది అపోజిషన్ పవర్ కోరికది ప్రభా. ఈ పరిచర్య నీలో కనబడాలి ప్రభా, నీలో కనబడాలి. అనాది కాల సందర్భంలో నీ మహిమను చూపించిన పరిశుద్ధుడు నీవు వేల సంవత్సరాల మధ్యలో ప్రకాశించిన నీ వెలుగులో చూపించినటువంటి ఈ మహిమైన స్థానాన్ని ప్రభా, నీ యొక్క ఉన్నతమైన స్థానాల్లో నీ యొక్క నీతిలో నా హృదయం కనబడాలి ప్రభా. నీలో నా హృదయం చూడాలి నువ్వు, లేకపోతే ఈ పరిచయం చేయడం అనేది నాకు సాధ్యపరచబడదు ప్రభా. ఈ పరిచయం చేయడం అనేది నాకు సాధ్యపరచబడదు ప్రభా. నీ నీతిని వస్త్రంగా ధరించుకున్నాను అన్నాడు ప్రభా. నీ నీతిని వస్త్రంగా ధరించుకున్నాను నేను ప్రభా. అది నేను వస్త్రంగా ధరించింది, తుదకు అది నన్ను వస్త్రంగా ధరించింది ప్రభా. ఏ నీతిని అయితే వస్త్రంగా ధరించుకున్నాను, తిరిగి ఆ నీతి నన్ను ధరించుకుంది. ఎందుకంటే ఆ నీతి యోగులో ఏకమైపోయిందండి. యోగు కనబడటం లేదు. ఆ నీతి కలిగిన వస్త్రమే కనబడుతుంది క్రీస్తుకి. ఆ నీతి కలిగిన వస్త్రమే కనబడుతుంది దేవాది దేవునికి. ఆ నీతిలో తన కుమారుడిని క్రీస్తే కనబడుతున్నాడు. దాంట్లో మన పరిచర్య అలా ఉండాలండి. మన పరిచర్య అలా ఉండాలి. అంత ఉన్నతమైన స్థాయిలో మనం నిలబడగలగాలని ప్రభు మనకు వాగ్దానం చేస్తాడు. మనల్ని బలపరుస్తూ వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. జ్ఞాపకం చేసుకోవాల్సింది. తర్వాత వాక్య భాగంలో చూసినట్లయితే దాని తర్వాత మీకు ఏదో చెప్పాను, ఒక పుణ్యకార్యం వలన మనుషులకి జీవప్రదమైన నీతి విధించబడ్డం కారణమైపోయింది. అది చెప్పాను. అది నేను కుదరదు. తర్వాత నేను ఇంకా వాక్య భాగం చూసినట్లయితే నీతి ద్వారా కృప అనే స్థాయిని కూడా మీ మధ్యలో చెప్తూ వచ్చింది. నీతి ద్వారా ఆ కృప దేవుని సంఘంలో ఆ కృప నిలబడిపోయింది. ఎలా నిలబడిపోయిందండి? మానవుడు తప్పిదం చేశాను, పరిశుద్ధుడు తప్పిదం చేశాను, ఒక సేవా జీవితంలో సేవకులు తప్పిదం చేసింది. వారి పూర్వీకులు చేసినటువంటి సేవా జీవితం, ఆయన వాగ్దానం చేసిన వాగ్దానం యొక్క ఫలం సంఘంలో నిలబడిపోయిందండి. కృప అనేది అటువంటిది. ఎవరు మాట వినకపోయినా దయలేనప్పుడు ఆ కృపలో ఆ సంఘాన్ని లేవనెత్తు వచ్చాడండి. సేవకుని తోసేశాడు, పెద్దలను తోసేశాడు. ఎవరు వద్దనుకున్నాడు, ఆయనే స్వాధీనపరుచుకున్నాడు సంఘాన్ని. ఆయనే స్వాధీనపరుచుకున్నాడు. ఎవరు అవసరం లేదు నాకు, నా సంఘాన్ని నేను ప్రేమించడానికి ఎవరు నాకు అవసరం లేదు, నేనే అన్నాడండి. నేనే అన్నాడు, నాకు చాలు. ఇలా ఇక్కడ నిలబడిన పరిశుద్ధులు చాలు అనుకున్నాడండి. ఇక్కడ మోకరిల్లిన పరిశుద్ధులు చాలు అనుకున్నాడండి. ఇక్కడ అంగలార్చిన పరిశుద్ధులు చాలు, ఇంకెవరు అవసరం లేదు నాకు, వీళ్ళు నాకు చాలు. నా ప్రియులు, నా విమోచనలో నిలబడినట్టు మీరే నిలబడ్డారు, మీరే నాకు అన్నాడు ప్రభు. నా దుఃఖంలో, నా కష్టంలో నిలబడ్డారు మీరు. సంఘమా, అటువంటి సంఘాలు ఇప్పుడు నడుస్తున్నాయండి. అటువంటి సంఘాలు ఇప్పుడు నడుస్తుంది. జ్ఞాపకం తీసుకోవాల్సింది. అటువంటి సంఘాలు ఇప్పుడు నడుస్తున్నాయి. ఎవరిని అసలు ఆయన యొక్క అటువంటి స్థానాల్లో నేటి సంఘ వ్యవస్థ నిలబడుతుందండి. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉండి నా జీవితంలో, ఎన్ని సంవత్సరాలు మౌనంగా ఉండి నా జీవితంలో నా భర్త పక్కనే నిలబడి నా భర్తని ఇదండి ఇలా చెప్పండి వాక్యం, ఇలా చెప్పండి వాక్యం ఎలా బోధించాలని నేను నిలబడి చెప్పే సాక్ష్యం చాలా ఉంది. కానీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు ఒక్క మాట నా హస్బెండ్ కి నేను చెప్పానని నోటి మాట ఎప్పుడు రాలేదండి. ఆయన ఉన్నంత వరకు రాలేదండి. ఇప్పుడు చెప్తున్నా మీకు నేను ఎలా నిలబడి మా ఇద్దరి మధ్య గొడవ వచ్చేయండి, అందుకు గొడవలు వచ్చేయండి. ఏంటి మీరు సంఘం విషయంలో ఇంత అర్థం చేస్తున్నారు, జాగ్రత్త. మీరు ఈ విషయంలో పొరపాటు చేస్తున్నారు, జాగ్రత్త. ఇటువంటి విషయాల్లో మా గొడవలు చేయండి. ఒక స్త్రీ జీవిత విధానంలో భర్తను ప్రోత్సహించడంలో, సేవా జీవితంలో భర్తను ప్రోత్సహించడంలో వారి సహకారం ఉండాలి. జీవమైన కృపావరంలో మీ భార్యలు మీతో ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకిస్తోవాలి. ఓ సంగమా సహోదరులారా, అది జ్ఞాపకం చేస్తుంది. దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ ద్వారా కుమరించిన సత్యాన్ని లోపట్టానికి హృదయం సిద్ధపరచుకోవాల్సిందిగా మిమ్మల్ని బ్రతిలాడుకుంటున్నాను. అందులో ఆ కృప నిలబడిపోయిందండి. ఆఖరిగా చెప్తున్నాను, ఆ కృప నిలబడిపోయింది సంఘాల్లో. ఇప్పుడు సంఘాల్లో ఆయన కృప నిలబడిపోయింది, ఆయన కరికం నిలబడిపోయిందండి. ఆ కృపాదారులలో సంఘం ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరిని మనిషి వచ్చి యోచన చేయకుండా తన సంఘానికి వచ్చి తను ప్రేమించిన ప్రియరాశి కోసం సంఘాన్ని గదిలో చేశాడు ఆయన. ఎంతమంది ప్రియులు, ఎంతమంది కూర్చున్న సభ్యులు, ఎంతమంది పరిశుద్ధులు ఆ స్థానం నిలబడ్డారో వారి కోసం సంఘ వ్యవస్థ దేవుడు భద్రపరుస్తూ వచ్చాడండి. వారు మాత్రం అని కాదు, నేను నా ఉద్దేశం అది కాదు. సంఘం ఎంతమంది ప్రభుని ప్రేమించారు, ఎంతమంది పెద్ద వాళ్ళు ప్రభుని ప్రేమించారు, వారిని బట్టి పూర్వకాలంలో చనిపోయి ఇంకా వారి ఆత్మ సాక్ష్యం ఎలా చూపించబడింది. అలాగే పూర్వీకులు దేవుని సన్నిధిలో చనిపోయిన వారు వారి యొక్క సాక్ష్యం సంఘంలో అది మారుబ్రోగుతూ ఉన్న విషయం కూడా నేను మీతో సారాన్ని బట్టి వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్తుంటున్నాను. హేబేలు యొక్క సాక్ష్యం ఎలా నిలబడిపోయిందో అలాగే పూర్వీకుల యొక్క ప్రార్థన జీవితం సంఘాల్లో నిలబడిపోయినాయండి. వారి మూలుగులు నిలబడిపోయినాయండి. సంఘాల్లో పునాదుల్లో నిలబడిపోయినాయండి వారి మూలుగులు, వారి ఆర్థధ్వని. అటువంటి సేవకులు గతించిపోయారండి.
ఇప్పుడు సేవకుల్లో కొంతమంది ఉన్నారు, లేదని నేను చెప్పినట్టు కొంతమంది ఉన్నారు ప్రభు ప్రేమ మీద, ప్రభుతో ప్రేమ మీద సాగిపోయి వీరు పరీక్ష ఉన్నాడు కదా ఆ తమ్ముడు, నాకు కూడా చాలాసార్లు విసుకొస్తుంది. ఎందుకు విసుకొస్తుంది అంటే అసలు ఎక్కడ చూసినా, ఎక్కడికి వెళ్ళవలసి వచ్చినా అసలు ప్రభా అనే పదం తప్పితే, అయ్యో వాళ్ళ స్వార్థ ప్రకటించాలనే తపన తప్పితే తన హృదయంలో క్రీస్తు పట్ల ప్రేమ నా హృదయానికి తాకిందండి. క్రీస్తు పట్ల తనకున్న ప్రేమ, నజరేయుడైన నజరే జీసస్ నజరే అనే మాట నా హృదయానికి తాకిపోయింది అన్నమాట. నజరేయుడైన యేసు, నువ్వు ఇచ్చావు ఈ లోకానికి, పరలోకమునుండి భూమికి దిగొచ్చావా యేసు, నజరేయుడైన ప్రభా, నజరేయుడని పిలిపించుకోవడానికి నువ్వు ఇష్టపడ్డావా నువ్వు? అటువంటి దేవత, అటువంటి ప్రభుని మనం సేవిస్తున్నాం, అటువంటి ప్రభుని మనం సేవిస్తున్నాం. ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ మనలో ఉండాలండి, మనలో ఉండాలి. ప్రభు పట్ల ప్రేమ, ఆ ఉన్నతమైన ప్రేమలో మన ఆత్మ నిలబడాలని దేవుని సన్నిధిలో మేము కోరుకుంటున్నానండి. ఎందుకంటే ఈ వాక్యం ముగిస్తాను, ఎందుకంటే ఒక సమయం లేదు కాబట్టి 2 నిమిషాలు ప్రార్థన చేసి వాక్యం ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన కనుక అనేక మంది బలపరచబడుతుంది. దేవుని ఆత్మ చేత మీ ఆత్మ అభిషేకం ఉన్నందున కాక ప్రార్థించుకుంటాం. వందనం. సర్వసత్యంలో ఉంది ఈ యొక్క వాక్యం, సర్వజ్ఞానంలో నీ వాక్యం నా హృదయాంతరంలో ఆత్మాభిషేకం, అది సూర్యాభిషేకత, పరిశుద్ధ నీకభిషేకత, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు అనుగ్రహించిన ఈ సత్యాలు అనేకులకు దీవెనకరంగా చేసి ఆశీర్వదించు. అనేకులను దీవించి మీరు ఘనత చెందమని ప్రభావ ఆయన మీకు మహిమను కనబరిచిన నీ వాక్యం, మీ శక్తిని కనబరిచిన నీ వాక్యం, నీ మహిమ యొక్క జ్ఞానాన్ని ఆత్మకు అనుగ్రహించిన నీ వాక్యం ఎంత పరిపూర్ణమైనది. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన అంగీకరించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.